ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం తీర్పు బీఆర్ఎస్ లీడర్లకు చెంపపెట్టన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశం స్పీకర్కు సంబంధించిందన్నారు. గతంలో 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి విలీనం చేసుకున్నారని విమర్శించారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టలాగా ఉన్నది. ఆ పార్టీ నాయకులు ఆ జడ్జిమెంట్ని కనుక చదివితే వాళ్ళకు అర్థమవుతుంది. స్పీకర్ అధికారాలను ప్రశ్నించలేదు. స్పీకర్ యొక్క హక్కును ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎప్పుడు కూడా ప్రశ్నించదు. నిర్ణయం తీసుకోవాలని చెప్పగలుగుతుంది, డైరెక్షన్ ఇవ్వగలుగుతుంది తప్పితే వాళ్ళు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు, కాంగ్రెస్ పార్టీ ఇష్యూ కాదు ఇది. ఫస్ట్ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఇది స్పీకర్కు సంబంధించిన అంశం. అదొక న్యూట్రల్ వ్యవస్థ. కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్గా గవర్నర్ గారికి ఎలాంటి హక్కులు ఉంటాయో సభా హక్కులను కాపాడే బాధ్యత కూడా స్పీకర్కు ఉంటుందనే విషయం, ఆ మాత్రం ఆలోచనలు కూడా లేని పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు ఉండడం అనేది ఒక రకంగా అవమానకరం. వాళ్ళకే 3 నెలల్లో మీరు నిర్ణయం తీసుకోమని చెప్పి స్పీకర్ను హుకుం జారీ చేసిండు, తీసుకోవాల్సిందే. అది మళ్ళీ తర్వాత దాన్ని రేవంత్ రెడ్డి గారికి ఆపాదిస్తుంటారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మీకు ఇట్లా ఉంటే మీరు నిర్ణయం తీసుకోరు, అట్లా ఉంటే నిర్ణయం తీసుకోరు అని ఒక చేతగాని మాటలు మాట్లాడుతున్న పరిస్థితి. ఇది మాట్లాడుతున్నది ఎవరు? ఇది మాట్లాడుతున్నది పార్టీలనే పార్టీలు బతికుండగా విలీనం చేసుకున్న పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కాకముందు సిఎల్పిని మర్జీ చేసుకున్నది. సిఎల్పి లేదు అంటే కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లేకుండా చేసిన రాజ్యాంగ వ్యతిరేక శక్తి ఎవరు అని అంటే మొదట బీజేపీ ఉంటే తర్వాత బీఆర్ఎస్ అయింది. ఎవరు దాన్ని చూసుకొని చేసిండ్రు? ఇది బీజేపీ మాకు ఎక్కడ పోయినా ప్రొటెక్టర్గా ఉంటుందనే ఉద్దేశంతోనే అంత పెద్ద ఎత్తున రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి బీఆర్ఎస్ చేసిన ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక చర్య ఉందో అది భారతదేశానికే అదొక మచ్చలాంటి, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థకి ఒక మచ్చలాంటి చర్యలు చేసింది కేసీఆర్.